హలో అందరికీ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మీలో చాలామంది నేను అడగకముందే సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ సపోర్ట్ చేసినందుకు ఐఎమ్ రియల్లీ థ్యాంక్ఫుల్ టు యూ. అండ్ ఈరోజు కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. సో లాస్ట్ టైం నేను అప్లోడ్ చేసిన వీడియోలో ఏం ఇన్ఫర్మేషన్ ఉంది అంటే, మనం కెనడా ప్రాసెస్ చేయాలంటే అసలు మనం రెడీ పెట్టుకోవాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అని. సో మీరందరూ ఆ డాక్యుమెంట్స్తో రెడీ ఉన్నారనుకుంటున్నాను. సో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోదాము. మనం చదువుకున్న చదువు అంతా ఇక్కడ ఇవాల్యుయేషన్ జరగాలన్నమాట. సో మనం చదువుకుంది కరెక్టేనా కాదా, మనం వచ్చిన యూనివర్సిటీ కరెక్టేనా కాదా, మన ఎడ్యుకేషన్ అసెస్ చేయడానికి ఒక బోర్డు ఉంటుంది, దాన్నే వెస్ అంటారు. సో WES అంటే ఓల్డ్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ అనమాట. ఇది కెనడాకి, యూఎస్కి అండ్ న్యూజిలాండ్కి వర్తిస్తుంది. సో నేను ఇక్కడ కెనడా ప్రాసెస్ చెప్తున్నా కాబట్టి నేను అప్లోడ్ చేసిన వీడియో మొత్తం కెనడాకి మీరు అప్లై చేయాలి వెస్ అంటే ఎలా చేయాలో అక్కడ డీటెయిల్గా నా వీడియో అప్లోడ్ చేశాను అనమాట. సో దాన్ని ఫాలో అయిపోతే మీకు ఒక ఐడియా వస్తుంది, మీరు వెస్ని ఎలా క్రియేట్ చేసుకోవాలో తెలుస్తుంది. సో ఇది చాలా చిన్న అండ్ సింపుల్ ప్రాసెస్, మీరు ఈజీగా చేసేయగలుగుతారు, అది నాకు నమ్మకం ఉంది. దీని గురించి కన్సల్టెన్సీకి వెళ్ళి వెయిట్ చేయొద్దు. నేను ఈ వీడియో మీకు ప్రత్యేకించి ఎందుకు పెట్టానంటే, ఫస్ట్ నేను వెళ్ళినప్పుడు కూడా వెస్ అంటే అమ్మో అది పెద్ద ప్రాసెస్, నా వల్ల కాదు, కన్సల్టెన్సీ వాళ్ళు అయితేనే చేస్తారు అని అనుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళిందాన్ని నేను కూడా. కానీ నెక్స్ట్ నేను మళ్ళీ నా లైసెన్స్ గురించి అప్లై చేయాలంటే మళ్ళీ వెస్ చేయాలన్నమాట. సో అప్పుడు చేసేటప్పుడు నాకు అర్థమైంది ఇది చాలా సింపుల్ ప్రాసెస్ అని. దీని గురించి కన్సల్టెన్సీకి వెళ్ళి మళ్ళీ వెయిట్ చేసి వాళ్ళు జస్ట్ ఒక్క డాక్యుమెంట్ ఇస్తారు మనకి, ఆ డాక్యుమెంట్ తీసుకొని యూనివర్సిటీకి మీరే వెళ్ళాలి, ఫీజ్ మీరే పే చేయాలి, అంతా అక్కడ వర్క్ అంతా మీరే చేయాలి. సో నా ఉద్దేశం ఏంటి అంటే, ఆ ఆన్లైన్ డాక్యుమెంట్ కూడా ఆ వెస్ అకౌంట్ మీరు ఎలా క్రియేట్ చేసుకుంటే వస్తుందో నేను మీకు సింపుల్గా చెప్దామని నా ఆలోచన. సో ఫస్ట్ వెస్ అంటే ఓల్డ్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్. దానిలో ఏంటంటే నాకు తెలిసినంత వరకు నర్సింగ్ వాళ్ళు, ఎడ్యుకేషన్ పర్పస్ మీద వచ్చేవాళ్ళు వెస్ చేయొచ్చు. అండ్ ఫిజిషియన్స్ కానీ ఫార్మసిస్ట్ కానీ వాళ్ళకి సపరేట్గా ఎవాల్యుయేషన్ జరుగుతుంది, త్రూ వెస్ అయితే కాదు. అదొకటి కొంచెం ఐడియా ఉంది. సో నర్సింగ్ వాళ్ళు మాత్రం వెస్ కంపల్సరీ చేయాలి. సో ఈ వెస్ అంటే ఏంటంటే మన డాక్యుమెంట్స్ అనే ఐదర్ మీరు బ్యాచిలర్స్ చేస్తే బ్యాచిలర్స్, మాస్టర్స్ చేస్తే మాస్టర్, అబోవ్ బ్యాచిలర్ నుండి మీరు ఏమైతే చేస్తారో ఆ డాక్యుమెంట్స్ అన్ని వెస్కి సబ్మిట్ చేయాలన్నమాట. సో అది చేయాలంటే ఒక అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. వన్స్ ఆ అకౌంట్ క్రియేట్ అయిపోయిన తర్వాత మీకు ఒక రిఫరెన్స్ నెంబర్తో పాటు ఒక PDF ఫార్మెట్ లాంటి పేపర్ వస్తుంది. వన్స్ మీరు ఆ పేపర్ని డౌన్లోడ్ చేసుకుని దానిపైన వెస్ మీకు ఇచ్చే రిఫరెన్స్ నెంబర్ని ఎంటర్ చేసి మీరు యూనివర్సిటీకి వెళ్ళి వాళ్ళు అడిగే డాక్యుమెంట్స్ ఏమైతే ఉన్నాయో అవి వాళ్ళకి సబ్మిట్ చేసి యూనివర్సిటీ వాళ్ళే వెస్కి పంపిస్తారు. పొరపాటున కూడా గుర్తుంచుకోండి, మీరు దయచేసి మేము మా ఓన్గా పంపిస్తాము, సింపుల్గా పని అయిపోతుంది కదా అని అనుకుంటే మాత్రం మీకు అది డబుల్ పని అవుతుంది. ఎందుకంటే వెస్ వాళ్ళు త్రూ యూనివర్సిటీ నుండి వచ్చిన వాళ్ళదే యాక్సెప్ట్ చేస్తారు, మనం ఓన్గా పంపిస్తే అస్సలు యాక్సెప్ట్ చేయరు. ఎందుకంటే యూనివర్సిటీ వాళ్ళు ఒక సీల్డ్ కవర్లో పంపిస్తారు, ఇంకా వాళ్ళ స్టాంప్ వేస్తారు. సో మనది యాక్సెప్ట్ చేయరు. ఎందుకంటే నాకు తెలియక ఫస్ట్ నేను అలా చేశాను, మీరు నా అలాగా డబ్బులు వేస్ట్ చేసుకోకూడదు అని చెప్పి అలా చెప్తున్నాను. సో ఇలా ఫాలో అయిపోండి. ఇది చాలా సింపుల్ ప్రాసెస్ చెప్తున్నా కదా, మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, ఎక్కడ ఏమీ తప్పిపోదు. ఒకవేళ తప్పిపోతే మొత్తం నాది రిజెక్ట్ అయిపోతుంది అనేది లేదు. ఇంకొక జీమెయిల్ అకౌంట్ క్రియేట్ చేసుకొని కొత్త అకౌంట్ ఓపెన్ చేయొచ్చు అంతే. ఒకవేళ మీదేమైనా మిస్టేక్ ఉన్నా కానీ మనకేమి ప్రాసెస్ స్టాప్ అయిపోవడం, ఆగిపోవడం ఎక్కడా జరగదండి. సో ఏంటంటే వాళ్ళు డీటెయిల్స్ అడుగుతారు, మనం చెప్పాలి, డీటెయిల్స్ అడుగుతారు, చెప్పాలి. సో నేను అప్లోడ్ చేసే వీడియోని మీరు చూస్తే మాత్రం మీకు క్లియర్గా ఒక ఐడియా వచ్చేస్తుంది, మీరు అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలో మీకు అర్థమైపోతుంది. ఇంకొక విషయం ఏంటంటే, వెస్ క్రియేట్ చేసుకున్నాక ఈచ్ దానికి సపరేట్ ఫీజు ఉంటుంది. మీరు అకౌంట్ క్రియేట్ చేసుకున్నందుకు కొంత ఫీజు అడుగుతారు, అండ్ మీరు యూనివర్సిటీకి వెళ్ళినప్పుడు కూడా అక్కడ కూడా ఫీజు పే చేయాల్సి ఉంటుంది అనమాట. అండ్ ఇంకొకటి వచ్చేసి, మనం వెస్ అకౌంట్ క్రియేట్ చేసినప్పుడు ఇమిగ్రేషన్ పర్పసెస్ గురించి మనం ఫస్ట్ చేయాలన్నమాట. ఇమిగ్రేషన్ పర్పసెస్ గురించి చేసడం అంటే ఏంటంటే, మనం PR గురించి వస్తున్నాము. సో మనకు అది ఆ వెస్ ఇవాల్యుయేషన్ రిపోర్ట్ అనేది డైరెక్ట్గా IRCCకి వెళ్ళిపోతుంది. వన్స్ ఎప్పుడన్నా మీరు PR ఫైల్ చేసినా ఏదన్నా చేసినా కానీ ఈ వెస్ రిఫరెన్స్ నెంబర్ అక్కడ పెడతారు. వాళ్ళు అక్కడ చెక్ చేస్తే మన ఎడ్యుకేషనల్ అసెస్మెంట్ మొత్తం వాళ్ళు రిసీవ్ డేటా వాళ్ళ దగ్గర ఉంటుంది, వాళ్ళు
యాక్సెస్ చేసి చూడడానికి ఈజీగా ఉంటుంది అనమాట. ఒక కాపీ మీకు పంపిస్తారు కానీ ఆ కాపీ దేనికి ఉపయోగం ఉండదు, జస్ట్ ఫర్ మన రిఫరెన్స్ కోసం మన దగ్గర ఉంటుంది అంతే. సో అదనమాట. ఇంకొకటి వచ్చేసి ఏంటంటే ఫస్ట్ మనం ఇమిగ్రేషన్ పర్పస్ కోసము ఇది ఐఆర్సీసీ చేయాలి. నెక్స్ట్ మన నర్సింగ్ వాళ్ళు లైసెన్స్కి సబ్మిట్ చేయాలంటే మళ్ళీ అప్గ్రేడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో నేనైతే ఫస్ట్ ఐఆర్సీసీకి సబ్మిట్ చేసి నా ఇమిగ్రేషన్ ప్రాసెస్ ద్వారా వచ్చాను. వన్స్ ఇక్కడ వచ్చిన తర్వాత నా లైసెన్స్ గురించి నేను అప్లై చేసుకున్నప్పుడు నా రిపోర్ట్ని అప్గ్రేడ్ చేశాను అనమాట. సో అప్గ్రేడ్ చేసినప్పుడు వాళ్ళు కొన్ని ఆప్షన్స్ అడుగుతారు, మీరు దేని గురించి అప్గ్రేడ్ చేయాలనుకుంటున్నారు, ఐదర్ ఎడ్యుకేషన్ గురించా లేకపోతే లైసెన్స్ అప్లై చేయడానిక, ఇంకేమైనా ప్రొఫెషనల్ రీజన్ ఏమైనా ఉందా అని అక్కడ మీకు ఆప్షన్స్ కనిపిస్తాయి. సో మన నర్సింగ్ వాళ్ళు లైసెన్స్ గురించి అనే మనం వెళ్తే దాంట్లో ఇంకా డీటెయిల్స్ వస్తాయి అన్నమాట. సో అది జరుగుతుంది. యాక్చువల్గా మనం ఐఆర్సీసీకి సబ్మిట్ చేసేటప్పుడు డాక్యుమెంట్ బై డాక్యుమెంట్ వెరిఫికేషన్ అవుతుంది అనమాట. సో మనం ఇక్కడ లైసెన్స్ కోసం సబ్మిట్ చేసినప్పుడు కోర్స్ బై కోర్స్ ఇవాల్యుయేషన్ జరుగుతుంది. సో ఏదైతే ఇవాల్యుయేషన్ జరిగిన రిపోర్ట్ అంతా కూడా ఫస్ట్ మనం ఇమిగ్రేషన్ కోసం చేసే వెరిఫికేషన్ ఐఆర్సీసీకి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ మనం అప్గ్రేడ్ చేసేటప్పుడు మీరు ఎక్కడికి, ఏ ఇన్స్టిట్యూట్కి మీ రిపోర్ట్ పంపించాలనుకుంటున్నారో అడుగుతారనమాట. సో పర్టికులర్ బోర్డుకి లేకపోతే నర్సింగ్ బోర్డుకి మేము పంపించాలనుకుంటున్నప్పుడు ఆ బోర్డ్ని, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు నర్సింగ్ ప్రాసెస్ చేయాలి అంటే ఎన్ఎన్ఎస్ చేయాలి. సో ఆ ఎన్ఎన్ఎస్ చేసేటప్పుడు మనం అప్గ్రేడ్ చేసినది మీ కాపీ ఎక్కడికి వెళ్ళాలి అంటే ఎన్ఎన్ఎస్ బోర్డ్ అని అక్కడ మనం ఎంటర్ చేస్తే ఆటోమేటిక్గా అలా వెళ్ళిపోతుంది. సో ఈ ప్రాసెస్ మళ్ళీ చెప్పి మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయదలుచుకోలేదు. ఐఆర్సీసీకి మనం సబ్మిట్ చేస్తే ఇమిగ్రేషన్ పర్పస్ కోసం ఇవాల్యుయేషన్ అవుతుంది అనమాట. సో ఆ ఇవాల్యుయేషన్ జరిగినప్పుడు మన రిపోర్టు డైరెక్ట్ ఐఆర్సీసీ వాళ్ళ దగ్గర ఉంటుంది. సో మీరు ఎప్పుడన్నా పిఆర్ ప్రాసెస్ స్టార్ట్ చేసేటప్పుడు వాళ్ళు మీ ఎడ్యుకేషనల్ అసెస్మెంట్లో అడిగినప్పుడు మీ రిఫరెన్స్ నెంబర్ అక్కడ సబ్మిట్ చేస్తే ఐఆర్సీసీ వాళ్ళకి అక్కడ రిఫరెన్స్ నెంబర్ వాళ్ళు ఎంటర్ చేస్తారు. వాళ్ళకి ఈజీగా మీ ఎడ్యుకేషనల్ అసెస్మెంట్ మొత్తము ఇవాల్యుయేషన్ రిపోర్ట్ అక్కడ వచ్చేస్తుంది. ఫస్ట్ మన గూగుల్ క్రోమ్కి వెళ్ళిపోయి ఇలా వెస్ట్ కెనడా లాగిన్ కొడితే ఇలా ఓపెన్ అవుతుంది. క్రియేట్ అన్ అకౌంట్ అని క్లిక్ చేస్తే ఇలా వస్తుంది. మీకు ఏ కంట్రీకి వెళ్ళాలనుకుంటున్నారో ఆ కంట్రీని సెలెక్ట్ చేయండి. మనం ఇక్కడ చేసేది కెనడా ప్రాసెస్ కాబట్టి కెనడాని సెలెక్ట్ చేసుకున్నాం. నేను చెప్పాను కదా, ఈ ఈసీ అప్లికేషన్ ఫర్ ఐఆర్సీసీ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే మనం పిఆర్ ప్రాసెస్ చేయాలన్నా ఇంకేదైనా ప్రాసెస్ చేయాలన్నా కానీ సో ఐఆర్సీసీ నుండి అవుతుంది అనమాట. నెక్స్ట్ మీ ఈమెయిల్ ఐడిని ఎంటర్ చేసేసి వాళ్ళు మెయిల్ ఐడికి ఒక కోడ్ పంపిస్తారు, దాన్ని మీరు ఎంటర్ చేస్తే మీ అకౌంట్ క్రియేట్ అయిపోయినట్టు. సో వన్స్ అలా అకౌంట్ క్రియేట్ అయిన దానిలో మీ పర్సనల్ డీటెయిల్స్ అన్నీ మెన్షన్ చేయాలి. మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, మీరు మీ ఓన్ పాస్వర్డ్ని క్రియేట్ చేసుకోవాలి. అండ్ ఒక సెక్యూరిటీ క్వశ్చన్ అడుగుతారు, దాన్ని కూడా సెలెక్ట్ చేసుకొని అక్కడున్న టర్మ్స్ని అగ్రీ చేస్తే నెక్స్ట్ దానిలోకి వెళ్తాము. సో వన్స్ ఇలా వచ్చిన తర్వాత మీ ఫోన్ నంబరు కూడా ఎంటర్ చేయాలి. అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ మీ ఎడ్యుకేషన్ యాడ్ క్రెడెన్షియల్ అని ఉంది కదా, అక్కడ మీ ఎడ్యుకేషనల్ అబోవ్ బ్యాచిలర్స్ అబోవ్ బ్యాచిలర్స్ అన్నీ సెలెక్ట్ చేయాలన్నమాట. ఏ కంట్రీ, టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్, మీరు యూనివర్సిటీనా లేకపోతే ఇంకేంటి అని. సో సెలెక్ట్ చేసినాక మీరు ఏ ప్రోగ్రామ్, బ్యాచిలర్ డిగ్రీ, సో నేను నర్సింగ్ మనది బ్యాచిలర్స్ కాబట్టి బ్యాచిలర్ డిగ్రీస్, నేను మాస్టర్స్ కూడా చేశాను, దానికి మాస్టర్స్ కూడా అని సెలెక్ట్ చేశాను. ఇంకొకటి ఏంటంటే ఎక్కడైనా కానీ నేమ్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ అని అడిగితే పొరపాటున కూడా కాలేజ్ నేమ్ ఎంటర్ చేయకూడదు, యూనివర్సిటీ నేమ్ మాత్రమే ఎంటర్ చేయాలన్నమాట. కాలేజ్ నేమ్ కాదు, యూనివర్సిటీ నేమ్ మాత్రమే. సో అలా సెలెక్ట్ చేసుకొని అంతా చేసిన తర్వాత నెక్స్ట్ ఆప్షన్లోకి వెళ్ళిపోతాను మనం. వన్స్ ఇలా అన్నీ చేసుకున్నాక మనము ఇంకేమన్నా అడిషనల్ ఎడ్యుకేషన్ యాడ్ చేయాలంటే కూడా యాడ్ క్రెడెన్షియల్ అనే దాంట్లో కనిపిస్తుంది మీకు. వన్స్ ఇలా మనం ఎంటర్ చేసుకున్న తర్వాత ఇది ఎవరెవరు రిసీవ్ చేసుకోవాలనుకుంటున్న రిపోర్ట్ అనే ఆప్షన్ అడుగుతుంది. ఒకటి మాత్రం మన ఇంటి అడ్రస్కి వచ్చేస్తుంది, ఒకటేమో డైరెక్ట్ ఐఆర్సీస్కి వెళ్ళిపోతుంది. సో మన ఇంటి అడ్రస్కి వచ్చినప్పుడు అడ్రస్ కావాలి కదా మరి, సో మన ఇంటి అడ్రస్ ఎంటర్ చేసేయాలి. మీరు బై పోస్ట్ కావాలనుకుంటున్నారా, కొరియర్ ద్వారా అర్జెంటుగా రావాలనుకుంటున్నారా, అది మీ ఇష్టము, మీరు సెలెక్ట్ చేసేయండి. నెక్స్ట్ ఓకే అని క్లిక్ చేసేయండి. చెప్పాను కదా, డాక్యుమెంట్స్ మన దగ్గర వచ్చినా ఏం పెద్ద ఉపయోగం ఉండదు. సో నెక్స్ట్ వచ్చి మీ ఇంటి అడ్రస్ ఒకసారి వెరిఫై చేసుకోండి.
అది చేసిన తర్వాత నెక్స్ట్ ఒక కాపీ ఐఆర్సీసీకి వెళ్ళిపోతుందని కనిపిస్తుంది కదా. ఆ తర్వాత మళ్ళీ మీకు సమ్మరీ లాగా వస్తుంది. ఈ పీడిఎఫ్ ఫార్మేట్ ఒకటి మీకు వస్తుంది, ఒకటి ఈ అకౌంట్లో కూడా మీకు ఉంటుంది ఫామ్, ఐ మీన్ వాళ్ళ ఇవాల్యుయేషన్ రిపోర్ట్. ఇంకొకటి మనకు పోస్ట్ ద్వారా వచ్చేస్తుంది అనమాట. వన్స్ అది అయిపోయిన తర్వాత నెక్స్ట్లోకి వెళ్ళిపోతే మీరు ఏమేమి సబ్మిట్ చేశారు అనేది ఇక్కడికి వస్తుంది. సో ఈ సమ్మరీలో మనం ఏ యూనివర్సిటీ నుండి అయితే గ్రాడ్యుయేషన్ అయ్యామో ఆ యూనివర్సిటీని ఎంటర్ చేసాం కాబట్టి అవి వస్తుంది. సో వాళ్ళు ఏం డాక్యుమెంట్స్ కావాలనుకుంటున్నారు ఇవాల్యుయేషన్ కోసము అంటే, మన డిగ్రీ సర్టిఫికేట్ ఒకటి, ఫైనల్ ఆర్ ప్రొవిజనల్ అని ఉంటుంది కదా, అపర్ణ దోమా ఇస్ బ్యాచిలర్స్ ఇన్ నర్సింగ్ అని. సో అదొకటి అండ్ మార్క్స్ మెమో. ఇవి మాత్రమే చాలు. దీనికంటే ఎక్కువ పంపించకండి, తక్కువ పంపించకండి. సో అన్ని ఇయర్స్ మెమోస్ అండ్ ఫైనల్ ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఇవి యూనివర్సిటీకి ఇస్తే వాళ్ళు పంపిస్తారనమాట. సో ఈ డాక్యుమెంట్సే వాళ్ళు కోరుకునేది. ఆ డాక్యుమెంట్స్ చూసే మనకు వెరిఫై చేస్తారు అంతా. సో వన్స్ ఇది అయిపోయిన తర్వాత మనము యూనివర్సిటీ వాళ్ళు కొరియర్ కానీ మెయిల్ కానీ పంపిస్తారు. అది ఇంకా అంతా వాళ్ళ హెడేక్, వాళ్ళు చూసుకుంటారు. నెక్స్ట్ అంతా అయిపోయిన తర్వాత సమ్మరీ వస్తుంది. మళ్ళీ దాంట్లో ఏమేమి డీటెయిల్స్ సబ్మిట్ చేసామనేది మళ్ళీ ఒకసారి మనకు అంతా క్లియర్గా కనిపిస్తుంది. ఒకసారి ఏ విషయంలోన్నా మిస్టేక్ మీకు అనిపించింది అంటే మళ్ళీ ఎడిట్ ఆప్షన్ కానీ ప్రీవియస్ ఆప్షన్కి కానీ వెళ్తే మీకు మళ్ళీ దాన్ని కరెక్ట్ చేసుకునేది వస్తుంది అనమాట. సో వన్స్ అది అంతా క్లియర్గా ఉందంటే మళ్ళీ మీకు ఒకసారి కన్ఫర్మేషన్ ఆఫ్ యువర్ డేట్ ఆఫ్ బర్త్ అండ్ మీ నేమ్ ఖచ్చితంగా క్లియర్గా ఉండాలి. లేకపోతే మళ్ళీ ఫస్ట్ నుండి మొత్తం చేసి మళ్ళీ డబ్బులు కట్టాల్సి ఉంటుంది అనమాట. సో అదంతా అయిపోయిన తర్వాత మొత్తం ఎంత అమౌంట్ అనేది మీకు ఇక్కడ కనిపిస్తుంది. క్రెడిట్ కార్డ్ ద్వారా కానీ ఇంకేదైనా మనీ ద్వారా కానీ మీరు చేస్తే వస్తుంది. ఇది నా పాత అకౌంట్ మీకు చూపిస్తున్నాను. ఇలా చూసారుగా, డాక్యుమెంట్ బై డాక్యుమెంట్ ఇవాల్యుయేషన్ అనేది ఐఆర్సీసీ పర్పస్కి జరుగుతుంది. కోర్స్ బై కోర్స్ అనేది మాత్రం మన లైసెన్స్ గురించి. సో మీకు చూపిస్తాను నా రిపోర్ట్ ఎలా ఉంటుందో కూడా. సో మనం ఇలా అప్గ్రేడ్ అంటూ ప్రెస్ చేస్తే ఇలా ప్రొఫెషనల్ లైసెన్స్ గురించి అయితే అది వస్తుంది అనమాట. సో అలా వచ్చినప్పుడు చూసుకోవాలి మీరు ఇదంతా. వన్స్ అలా వచ్చి చేసినప్పుడు మీరు దేనికి అప్గ్రేడ్ చేయాలనుకుంటున్నారు ఏంటి అని మొత్తం మీకు అర్థమైపోతుంది. అది క్లియర్గా అర్థమైపోయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళాలి. ఎందుకంటే నేను ఆల్రెడీ నా లైసెన్స్ గురించి సబ్మిట్ చేశాను కాబట్టి ఇంకెక్కువ డీటెయిల్ ఓపెన్ అవ్వట్లేదు. సేమ్ అంతే ప్రాసెస్ ఉంటుందండి. జస్ట్ అది దానిలోకి వెళ్తే మీ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేయాలి, మీరు ఎందుకు కొరకు చేస్తున్నారని అని ఉంటుంది. ఒకవేళ ఆ టైంకి డౌట్ ఏదన్నా ఉంటే నేను ఎవరిదన్నా చేసి మీకు చూపిస్తాను ఎలా అప్గ్రేడ్ చేసుకోవాలనే విషయం కూడా. నెక్స్ట్ వచ్చేసి ఇలా ఇది చూసారు కదా, నాదనమాట. ఇది నేను అప్గ్రేడ్ చేసుకున్నది నాది కనిపిస్తుంది. ఇంకొకటి మనం ఇలా ఈ అకౌంట్లో వ్యూ మన డూప్లికేట్ ఫార్మేట్ చూస్తే చూడండి ఇలా వస్తుంది అనమాట మనకి. ఇది టోటల్ ప్రాసెస్ వచ్చి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, మీరు దయచేసి నేను చేసిన మిస్టేక్ చేయకండి. నేనేం చేశానంటే ఫస్ట్ టైము ఈ ఇవాల్యుయేషన్ రిపోర్ట్ని అక్కడ వెస్కి పంపించాలంటే యూనివర్సిటీ వాళ్ళు అడిగారు, మీరు పంపించుకుంటారా మా అమ్మ పంపించమంటారా అని. నేను కొంచెం డబ్బులు తక్కువ అవుతున్నాయి కదా అని చెప్పి నేను పంపించుకుంటానని చెప్పి పంపించాను. సో వెస్ వాళ్ళు అది రిసీవ్ చేసుకుని నాకు ఒక మెసేజ్ పంపించారు ఈ వెస్ అకౌంట్లో. ఏమని, మేము బై క్యాండిడేట్ నుండి వచ్చే డాక్యుమెంట్స్ యాక్సెప్ట్ చేయము, మీరు యూనివర్సిటీ నుండే పంపించాలని. సో నాలాగా మీరు ఎవరు మిస్టేక్ చేయకండి. మీరు ఏదున్నా కానీ యూనివర్సిటీకి వెళ్ళి ఆ ఫామ్ని సబ్మిట్ చేసి వాళ్ళు అడిగినప్పుడు మీరే పంపించండి అని చెప్తే వాళ్ళు పంపించేస్తారు. ఇవాల్యుయేషన్ జరిగిపోతుంది. మీకు ఏ మెసేజ్ వచ్చినా మీ వెక్స్ అకౌంట్లో మెసేజ్ వస్తూ ఉంటుంది అనమాట. సో వన్స్ మీరు డాక్యుమెంట్స్ పంపించిన తర్వాత వాళ్ళు రిసీవ్ చేసుకుంటే పలానా డాక్యుమెంట్స్ మేము రిసీవ్ చేసుకున్నాము అని లిస్ట్ ఇస్తారు. దాంట్లో పెండింగ్ అని, ఇవాల్యుయేషన్ పెండింగ్ అని, రిసీవ్ డాక్యుమెంట్స్ అని మీకు అప్డేట్ వస్తూ ఉంటుంది. సో దాని గురించి కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. ఇంకొకటి వెస్ ప్రాసెస్ వచ్చేసి నాకు తెలిసి 1 to 2 months ఉంటుంది. సో ఈ వెస్ క్రియేట్ చేసుకొని అక్కడ పెట్టేసుకొని మీరు ఐఎల్స్ ప్రిపేర్ అవుతూ ఉండే టైంలో ఈ ప్రాసెస్ అంతా జరిగిపోతుంది. నెక్స్ట్ మీరు ఐఎల్స్ అయిపోగానే మీ వెస్ రెడీగా ఉంటుంది. రెండు కలిపేసి అప్పుడు నెక్స్ట్ ఏం చేయాలో నేను చెప్తాను. ఓకేనా? సీ యూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ వెయిట్ ఫర్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. బాయ్.